ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. దేవుని మహాకృపను బట్టి నిశ్చయముగా ఈ దినము నీ జీవితంలో అనేకమైన శోధనల చేత వేదనల చేత నువ్వు బాధపడుతున్నామో ఈ రాత్రి ప్రార్థన మీరందరూ నాతో ఏకీభవించి మరి ఈ ప్రార్థనలో మీరు పాలుబస్సులు కండి. నిజముగా ఉదయం నుండి ప్రభు ఇప్పటి వరకు మనల్ని కార్చి కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచి నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని క్షేమంలోనికి నడిపించారు. కాబట్టి ప్రభుకు మనందరం కలిసి బిగ్గరగా దేవునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిద్దామా. ఆయన కృప ఆయన సమాధానము నీతో ఉంది కనుక నిశ్చయముగా నువ్వు అనేక విషయాల్లో వర్ధిల్లుతున్నావు, అనేక విషయాల్లో మేలు పొందుతున్నావు, అనేకమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీవు ఈ రాత్రి కృంగిపోతున్నావేమో, వేదన చెందుతున్నావేమో, నా పరిస్థితులన్నీ ఈరోజు వేదనగా ఉన్నాయేమో, ఈరోజు నీ మనసంతా వేదనకరంగా ఉందేమో, బాధకరంగా ఉందేమో, భయపడుతున్నావేమో, ఏంది నా బ్రతుకు, ఏంది నా జీవితం అని చెప్పేసి నీ జీవితం కృంగిపోతున్నావేమో. నా ప్రియులారా, దేవుడు చాలా శక్తిమంతుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు క్షేమాన్ని సమాధానాన్ని ఇవ్వగల బలమైన కర్త. ఎందుకంటే అబ్రహాము దేవుడిని యందు విశ్వసించాడు, ఆయన నమ్మిండు, ఆయన యందు విశ్వసించాడు కనుక క్షేమములోనికి ఆయన ప్రభావితం పొంది దేవుని చేత ఆశీర్వాదాలకు వారసుడుగా మార్చబడ్డాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు ప్రార్థన పరంగా ఆయనందు విశ్వసిస్తున్న దేవుడు తప్పక నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని, ఒక గొప్ప ఆశీర్వాదముతో నిన్ను నీ కుటుంబాన్ని క్షేమములోనికి నడిపించగల సమర్థుడు. హల్లెలూయా. కనుక డిస్టర్బ్ ఉండడానికి వీలేదు, బాధపడడానికి వీలేదు. వివాహం జరగలేదని, గర్భఫలం లేదని, జాబు లేదని, కుటుంబంలో అభివృద్ధి లేదని, పిల్లల విషయంలో భర్త విషయంలో వేదన కలిగి బాధ కలిగి ఉన్నావేమో, అప్పనే కొలిమి నిన్ను చుట్టుకుందేమో, సమస్యలు నిన్ను వేదనలోకి తీసుకెళ్తున్నాయేమో. కానీ ఈ రాత్రి దీర్ఘంగా ఆలోచిస్తూ వేదన చెందుతూ ఏది నా బ్రతకని చెప్పేసి బాధపడుతున్నామో ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, శక్తిమంతుడా, నీకు వందనాలు. ఎదుగునైనా ఈ రాత్రి వేదనతో హృదయాన్ని దూరపరచు, బలపరచు. పడక మీద కూర్చొని ఏడుస్తున్న బిడ్డలను తాకండి ప్రభా. అయ్యా, భయముతో ఆవేదనతో కృంగిపోతున్న వారిని సంపూర్ణ స్వస్థ కలగచేయి. వ్యాధిగ్రస్తులను సంపూర్ణంగా ఆరోగ్యంగా రాత్రి మార్చు. మంచి నిద్ర దయచేయి, మంచి సమాధానము దయచేయి, మంచి మేలు దయచేయి. కళల ద్వారా, దర్శనం ద్వారా, వాక్యము ద్వారా వాళ్ళతో నువ్వు మాట్లాడు, బలపరచు నాయన, కృప చూపించు, ధైర్యపరచు. ఓటమిలో విజయం పొందాలా అయ్యా. ఏడుస్తున్న ఆ ఏడుపు, ఆ దుఃఖము సంతోషంగా మార్చబడును గాక. ఈరోజు వారి జీవితంలో ఈ దినము వారిని కృంగదీసే ఆ సమస్య వారిని చుట్టుకుందేమో, కృంగతీసే వేదన వారిని అల్లుకుందేమో. కానీ నీ మాట శక్తివంతమైనది, నీ కృప బలవంతమైనది. దావీదు దేవునందు విశ్వసించాడు. దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విని శత్రువులను మాత్రము సైతము దావీదుని తాకకుండా క్షేమంలోనికి నడిపించిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యము ఈ రాత్రి చేయబోతుండు. కనుక ప్రియులరా, భయముతో కలవరముతో ఉన్నవేమో, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులతో నీ జీవితం భయపడుతుందేమో, పరిశుద్ధాత్మ దేవుడు అంటుండు, భయపడకు, నేను నీ పక్షాన యుద్ధం చేయబోతున్నా, దిగులు పడకు, ఖచ్చితంగా నేను బలపరుస్తా. హల్లెలూయా. దేవుడు బలమైన కార్యాలు చేయగల సమర్థుడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒంటరిగా అయిపోయి ఒంటరి జీవితంలో పెనుగులాడుతున్నామో కదండి. అందము లేదని, ఆకారము లేదని, డబ్బు లేదని, ఇల్లు లేదని, కారు లేదని, ఆస్తి లేదని చెప్పేసి కృంగిపోతున్నావా? ఇదిగో ప్రధానమైన క్రీస్తు నిన్ను ప్రేమించి ఈ యొక్క ప్రజల మధ్య నుంచి నేను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. నీ ప్రార్థన చిన్నది కావచ్చు, నీ సాహసము చిన్నది కావచ్చు, నీ ఆలోచన చిన్నది కావచ్చు, కానీ దేవుడు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి పెట్టబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నావు. ఈ రాత్రి ఆయన సమృద్ధి మేలు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నావు. ఈ రాత్రి నీ జీవితాన్ని ఆయన ప్రత్యేకపరచబోతున్నావు. ఈ రాత్రి నీ జీవితంలో ఒక గొప్ప కార్యాలు చేయబోతున్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంని ఒక క్షేమంలోనికి నడిపించబోతున్నావు. భయాన్ని తీసివేయి, కలవరాన్ని తీసివేయి, వేదన తీసివేయి, దుఃఖం తీసివేయి, సమృద్ధి మేలు పరిశుద్ధాత్మ దేవుడిని కలగచ్చేనుగాక. నీ మీద లేస్తున్న శక్తులు, నీ మీద లేస్తున్న సైన్యం, నీ మీద లేస్తున్న దురాత్మలు, బాధ, వేదన నజరుడైన యేసు నామమున ఈ పాతాళముకు బంధింపబడును గాక. ఆ చీకటి శక్తులు
పాతాలకు కూలిపోనుగాక, ఆ దురాత్మ సమూహాలు పాతాలకు కూలిపోనుగాక. నజరుడైన యేసు క్రీస్తు నామమున ఆ చీకటి సమూహాలను పాతాలకు బంధిస్తు ప్రభా, ఆ దురాత్మ శక్తులను పాతాలకు బంధిస్తు ప్రభా. అయా తండ్రి, ఇబ్బందికరంగా ఉన్న కుటుంబంలో ఆ వేదన కుప్ప కూలిపోనుగాక, ఆ సైతాన్ సామ్రాజ్యం కూలునుగాక, వారిని ఏలుతున్న సమస్య కూలునుగాక, కట్టబడిన కట్లు కట్టబడిన సంఖ్యలు తెంచబడునుగాక. సమృద్ధి నిద్ర, మంచి నిద్ర వారికి దయచేయి, మంచి ఆరోగ్యము దయచేయి, మంచి మేల కుటుంబానికి దయచేయి. ఈ రాత్రి వారితో మాట్లాడు, ఈ రాత్రి వారితో దర్శించు, ఈ రాత్రి వారితో క్షేమముగా దయచేయి. ఆ భయాన్ని, ఆ పెరికితనాన్ని, ఆవేదనను, ఆ డిస్టర్బ్ను కొట్టివే ప్రభా. అయా నువ్వు ఉదయకాలము ఒక బలమైన కార్యము జరిగిస్తున్నావని రాత్రి వారితో నువ్వు మాట్లాడు, కార్యాలు జరిగించు ప్రభా. నిశ్చయముగా ఈ దినము నీ కాపుదల ఉన్నది ప్రభా, ఈ దినము నీ కృప ఉన్నది ప్రభా, ఈ దినము నీ సహాయం ఉన్నది తండ్రి. ఈ దినము మమ్మల్ని కార్చి కాపాడినో నిండైన ఈ దినాన్ని మాకు ఆశకరంగా మార్చబడి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు ప్రభా. ఏ కుటుంబం అయితే సమస్యలతో, బాధతో, దుఃఖంతోనో తండ్రి, అయా తండ్రి వారిని తాకి సంపూర్ణ స్వస్థ కలగచేయి. అయా వాళ్ళ వ్యాధిని స్వస్థపరచు ప్రభా, ఆయాసాన్ని ప్రభా, తండ్రి హెచ్ఐవి, కలవరం తండ్రి, మరి క్యాన్సర్ ప్రభా, కిడ్నీ ప్రాబ్లం ప్రభా, బ్లడ్ ఇన్ఫెక్షన్ ప్రభా, బ్లడ్ క్యాన్సర్ తండ్రి, లంగ్స్ ప్రాబ్లం ప్రభా, అయా తండ్రి కంటి ప్రాబ్లం ప్రభా, చెవు ప్రాబ్లం ప్రభా, ఎముకల ప్రాబ్లం, నడుం ప్రాబ్లం, నరాల ప్రాబ్లం, అయా తండ్రి ఇదిగో ప్రభా, నిద్ర లేకపోవడం, డిప్రెషన్, కలవరము, వేదన, బాధ, దుఃఖము, నడినెత్తి నుంచి అరికాలు వరకు యేసు రక్తమును చిందిస్తున్న వారికి స్వస్థత కలుగునుగాక. మంచి నిద్ర వారికి దయచేయి, మంచి ఆరోగ్యము దయచేయి. ఈ రాత్రి వారిని సంపూర్ణంగా నువ్వు దర్శించు ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న కలవరాన్ని, ఆ కుటుంబంలో ఉన్న బాధని, ఆ కుటుంబంలో ఉన్న చీకట్లను, ఆ కుటుంబంలో ఉన్న శక్తులను నేను పాతాలకు బంధిస్తున్నా. వారి మీద ఈ రాత్రి ఆవరిస్తున్న శక్తులు కూలిపోనుగాక. ఈ రాత్రి ఆ కుటుంబం మీద పనిచేస్తున్న దురాత్మలు కూలిపోనుగాక. వాళ్ళ ప్లాన్స్ అన్ని నాశనం అవునుగాక. ఆ తంత్రాలు కూలిపోనుగాక. ఆ చీకటి శక్తులు కూలిపోనుగాక. ఏ తల్లైతే కొడుకు కొరకు బాధపడుతుందో ఆ కొడుకు రక్షింపబడునుగాక. ఏ భార్య అయితే తన భర్త కొరకు బాధపడుతుందో భర్త రక్షింపబడునుగాక, భార్య రక్షింపబడునుగాక, పిల్లలు రక్షింపబడునుగాక, స్నేహితులు, బంధువులు రక్షింపబడునుగాక. ఎవరైతే ప్రభా ఈ ప్రార్థన విని ఎవరైతే క్షేమముగా ఉండాలని వాళ్ళ మనసులో ఏ వ్యక్తి అవుతున్నారో ప్రభా, వారికి క్షేమము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యముగా ఉండునుగాక, వారి అభివృద్ధికి వచ్చునుగాక. వారి మీద నీ ఆశీర్వాదాలు కుంభరింపబడునుగాక. నీ శక్తి, నీ సమాధానము ఆ కుటుంబానికి దేవుడు కలగచ్చేనుగాక. అద్భుతమైన మేలు, అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన మేలు, అద్భుతమైన నడిపింపు నువ్వు జరిగించునుగాక. జెఫన్నా 3:15 నీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ సెలవిస్తుంది, నీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. కనుక శత్రు విషయంలో బాధపడకండి, దుఃఖపడకండి, ఆవేదన చెందకండి, భయపడకండి. శత్రు అప్పు కావచ్చు, శత్రు రోగం కావచ్చు, శత్రు ఆర్కిబందులు కావచ్చు, శత్రు జాబు లేకపోవడం కావచ్చు, శత్రువు మనను కృంగదీయచ్చు, శత్రువు మనని ఎదగకుండా అడ్డురాయిగా ఉండొచ్చు, అనేకమైన మంత్రాలు, చేతబడులు, దురాత్మలు వేసి నేను కలవరబెట్టి నేను భయపెడుతుండొచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీ శత్రువుని నేను వెళ్ళగొడతానే దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రాత్రి నిబ్బరంగా, ధైర్యంగా కలిగి ప్రార్థన చేసుకో, ప్రార్థనలు ఏకీభవించు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను వర్ధిల చేయబోతుండు. నిండైన ఆశీర్వాదాల చేత నీ కుటుంబాన్ని దేవుడు తృప్తిపరచబోతుండు. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ నా ప్రత్యేక వందనాలండి. పాస్టర్ విలియం మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రార్థన ద్వారా నువ్వు మేలు పొందినట్లయితే ఖచ్చితంగా 10 మందికి ఈ లైవ్ని షేర్ చేయండి. ఇంకా మేలు పొందండి. మీ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తప్పక కామెంట్ బాక్స్లో మీ రిక్వెస్ట్ తెలియపరచండి. ఉదయకాలము వాటి కొరకు ప్రార్థన చేయబడును. దయచేసి రాత్రి మరి ప్రార్థన ఉంటుంది. ఉదయకాలము 4 గంటలకు ప్రార్థన ప్రారంభమవుతుంది. ఒకవేళ నువ్వు 4 గంటలకు ప్రార్థనలో మీరు ఏకీభవించాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకలకి షేర్ చేయండి. నూతనంగా ఈ రోజున ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.